జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. జోమోర్ టనల్, దేశ ప్రధాని దీన్ని గేమ్ చేంజర్ అన్నాడు. ఈ జోమోర్ టనల్ని ఎందుకు గేమ్ చేంజర్ అన్నాడు దేశ ప్రధాని అనేది ఇవాళ మన చిట్టా ఫ్రెండ్స్. ఇవాళ సిమెంటు కాంక్రీట్ కలిపిన బ్రిడ్జులు, రోడ్స్, టనల్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అయిపోతాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే దేశానికి ఇవి లైఫ్ లైన్స్ అయిపోతాయి, మన ఆత్మగౌరవానికి. అందుకనే దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు ఈ మన జోమోర్ టనల్ని లైఫ్ లైన్, గేమ్ చేంజర్ అని చెప్పి మాట్లాడిండ్రు. జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్ అనేది ఏదైతే ఉంది కదా, ఇది కేవలం ఒక డెవలప్మెంట్ కాదు. ఇది నిజంగా చెప్పాలంటే భారత్ యొక్క డిఫెన్స్, భారత్ డిగ్నిటీ, చైనాకు భారత్ చూపిస్తున్న డామినెన్స్. అందుకే ఇది గేమ్ చేంజర్ అని అన్నాడు దేశ ప్రధాని. ఇది కేవలం ఏదో పూరగాల మజాక్ లెక్క మీకు ఒక టనల్ లెక్క కనిపిస్తుందేమో, అందుకే గేమ్ చేంజర్ అన్నారు. ఊకేనే అనలే. ఎందుకని అన్నారు అని అంటే ఇది ఒక ఇంజనీరింగ్ మార్వెల్. జాతీయ ఆర్టరీ అంటాం కదా, ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అని ఉంటాయి మనకు. జాతీయ నేషనల్ ఆర్టరీ అని చెప్పి మాట్లాడుతున్నారు దీన్ని. 6.5 కిలోమీటర్ టనల్ కనెక్టింగ్ సోన్మార్గ్ అండ్ గందర్బల్. ఈ మన జీమోర్ అని అంటవచ్చు. టూ వే ట్రాఫిక్ బై డైరెక్షనల్ డిజైన్. 553 మీటర్స్ ఎస్కేప్ టనల్ కూడా ఉన్నది మళ్ళీ ఫర్ ఎమర్జెన్సీస్కి. 3.7 కిలోమీటర్ క్రీప్ లేన్ ఉన్నది హెవీ వెహికల్స్ కోసం. చిన్న వెహికల్స్కే కాదు, ఇది హెవీ వెహికల్స్ కోసం కూడా ఒక క్రీప్ లేన్ తయారు చేసిండ్రు. అడ్వాన్స్ సేఫ్టీస్ ఉన్నాయి, SOS ఫోన్స్ ఉన్నాయి, కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి, ఫైర్ సిస్టమ్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మనకు మంచు పడుతున్నది కూడా అప్పుడు లదాఖ్ కట్ అయిపోయేది. కాకపోతే ఇలా భారత్ ఇంజనీర్లు మనకు మంచులో కూడా మంచిగా జర్నీ చేసేటట్టు టనల్ చూపించారనంటే అందుకే దీన్ని ఒక నేషనల్ ఆర్టరీ అని చెప్పి చెప్పిండ్రు. ఈ స్ట్రాంగ్ కనెక్టివిటీ అనేది మన బార్డర్ సెక్యూరిటీకి చాలా అత్యంత ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, కాదా? ఇవాళ మన ట్రూప్స్ని మూవ్మెంట్ చేయాలనంటే ఖచ్చితంగా ఇది చాలా అవసరం మనకు. ఇది ఇలా మీరు జీమోర్ ఏదైతే ఉందో, జెడ్మోర్ ఏదైతే ఉందో, ఇది కేవలం ఇది ఒక దీన్నే గేమ్ చేంజర్ అంటే ఇది కేవలం ఒక బిగినింగ్. ఇప్పుడు మీ జోజిలా టనల్ అనేది అయితే వస్తుంది చూడు, ఏషియాస్ లాంగెస్ట్, సుమారు 45,000 కోట్ల మెగా ప్రాజెక్ట్ ఇది. 41 టనల్లు జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్లా కలిపేది. ఇది ఆన్సర్ చైనాకు గట్టిగా ఇచ్చేది. గల్వాన్ 2017, డోక్లాం 2020, గల్వాన్ ఏదైతే జరిగింది చూడు, దానికి భారత్ ఇచ్చే ఘాటైన గంభీరమైన మెసేజ్. చైనా కట్టినప్పుడు ఏం లేదు, కాకపోతే భారత్ కడుతుంటే కొన్ని నాటకాలు ఆడతారు చూడు, వాళ్ళందరికీ కూడా ఇది ఒక మెసేజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జీమోర్ ఏదైతే టనల్ ఉన్నదో ఇది ఒక నిజంగా చెప్పాలనంటే జియోపొలిటికల్ బ్యాలెన్స్ క్రియేట్ చేస్తుంది భారత్కి. ఎట్లా అంటే భారత్ ఒక వీక్ లాగా చైనా ఏదైతే ప్రొజెక్ట్ చేసింది చూడు, ఇవాళ మన డామినెన్స్, మన స్ట్రెంగ్త్ అనేది ప్రపంచ స్థాయిలకు ప్రొజెక్ట్ అవుతుంది. చైనా 13 సంవత్సరాల 5-year ప్లాన్స్ చేసింది. రోడ్స్, టనల్స్, టిబెట్, జింగ్యాంగ్ ఎక్సెట్రా ఇవన్నీ మనం ఎన్నోసార్లు చూసినాం. గల్వాన్ 2020 మన లాజిస్టిక్స్ గ్యాప్స్ ఏమున్నాయో మనకు అందరికీ తెలిసింది కథ. ఇవాళ ఇండియా రెస్పాన్స్ ర్యాపిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్, లాజిస్టిక్స్ని పుష్ చేస్తుంటే చైనా ఈ వాంగ్చుక్ లాంగంటోలను ముంగడికి తీసుకొని వచ్చి మనని చుపాంచనికి ప్రయత్నం చేస్తుంది. ఎస్, వసుదేవ కుటుంబకం అనే దేశం ఇవాళ సడన్గా అంటే ఇది మన ప్రిపేర్డ్నెస్, మన స్ట్రాటజిక్ ప్రిపేర్డ్నెస్, మన తయారీ ఎంత గంభీరంగా ఉందో ఆపరేషన్ సింధూర్ మనం అందరం చూసినాం. సో ఇది కూడా రేపటి దినం ఆడు పైజామాలు ఉడుతున్న పాకిస్తానుడైనా, నడిముక్కు చైనా అయినా భారత్ తన ప్రతిభ పరాక్రమానికి సిద్ధంగా ఉన్నది. మా ప్రతిభ డిస్ప్లే కోసము గెలకకండి. అది సర్వేజన సుఖినోభవంతు అంటే మంచిగా ఉంటుంది, మేము ప్రపంచ శాంతి కోరటోళ్ళమే. బట్ గెలికితే ధర్మహింస తదైవచ. ఇప్పుడు జోజిలా టనల్ అనేది మనం మాట్లాడతాం కదా, ఈ 14 కిలోమీటర్లు ప్లస్ ఈ జోజిలా టనల్ ఇది ఏషియాస్ లాంగెస్ట్. ఇది శ్రీనగర్ ఇంకా లదాఖ్ ఏదైతే 3.5 hours జర్నీ ఉంటుండే చూడు వెనకటికి, అది కేవలం 15 minutes తీసుకొస్తుంది అని అంటే ఎంత స్ట్రాటజికో మీరు చూడండి ఫ్రెండ్స్. ఇది 2028 వరకు ఈ కంప్లీట్ ప్రాజెక్ట్ అయిపోతుంది అని చెప్పి చెప్తున్నారు. ఈ లాజిస్టిక్స్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఆర్మీ ఇంకా సివిలియన్స్ ఇద్దరు వాడతారు అని చెప్పి చెప్తున్నారు. ఈ జీమోర్ ఏదైతే ఉందో గేట్వే టు ది జోజిలా టనల్ అని చెప్పి కూడా మాట్లాడతారు. ఇది కేవలం ఒక మిలిటరీ ఆస్పెక్ట్లోనే కాకుండా నిజంగా చెప్పాలనంటే భారత్కు ఒక టూరిజం ఆస్పెక్ట్లో కూడా చాలా కీలకమవుతుంది. ఏదైతే సోన్మార్గ్ ఉందో, ఇప్పుడు
రౌండ్ ద క్లాక్ రౌండ్ ద ఇయర్ మనం టూరిజం సోన్మార్గ్కి పోవచ్చు. దానివల్ల జాబ్స్ క్రియేట్ అవుతాయి, టూరిజం క్రియేట్ అవుతుంది, లోకల్స్కి కన్స్ట్రక్షన్ క్రియేట్ అవుతుంది, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అండ్ సపోర్ట్ ఇండస్ట్రీ, ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ, ఈ సర్వీస్ ఇండస్ట్రీకి చాలా కీలకం ఉంటుంది. ఇది ఖచ్చితంగా ట్రేడ్, సర్వీస్, ఇంకా మన గూడ్స్ మొబిలిటీకి కూడా ఒక కీలక అంశం ఉంటుంది. ఇది ఏదైతే లదాఖ్ చలికాలంలో మనతో ఐసోలేట్ అయిపోతుండే చూడు, అది అలా ఎకనామిక్ హబ్ అవుతుంది ఈ టనల్ల వల్ల. నిజంగా చెప్పాలని అంటే మన బార్డర్లను సెక్యూర్గా చూసుకున్నదే కాకుండా మన జీవితానికి కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్న ఆ ప్రధానికి ఒకసారి భారత్ మాతాకి జై అని చెప్పి మీరు అందరూ కమెంట్ కొడతారని చెప్పి ఆశిస్తున్నా. ఇప్పుడు ఈ డిఫెన్స్ డాక్ట్రైన్ ఏదైతే మోడీ ప్రభుత్వం తీసుకొని వచ్చింది చూడు, జీ-మోర్ టనల్లా, ఇది ఎట్లున్నదని అంటే మన ప్రిపేర్డ్నెస్ అనేది ప్రపంచానికి చూపుతున్నది. ఎందుకనంటే మన 2017, 2020 ఏదైతే డోక్లామ్ అండ్ గల్వాన్ ఏదైతే అయిందో, మన ట్రూప్స్ని ఉత్తరప్రదేశ్ నుంచి, హిమాచల్ ప్రదేశ్ నుంచి లేదా ఉత్తరాఖండ్ నుంచి వీళ్ళని మూవ్మెంట్ చేయాలంటే అప్పుడు కొంచెం మనకు లాజిస్టిక్స్ ఛాలెంజెస్ వచ్చినాయి. కాకపోతే ఈ జీ-మోర్ వల్ల అది మనకు చాలా ఈజీ అయిపోతుంది. ఈ స్ట్రాటజిక్ డిటరెన్స్ ఇలా మన అగ్రెషన్ కూడా చూపిస్తున్నది అసర్టివ్ నేచర్గా. ఇది కేవలం టనల్, ఇప్పుడు ఈ జీ-మోర్ ఏదైతే టనల్ మీరు మాట్లాడుతున్నారు కదా, ఇది కేవలం ప్యాసేజ్ కాదు ఫ్రెండ్స్, చైనాకు ఒక భయంకరమైన మెసేజ్ కూడా ఈ ప్యాసేజ్. ఇది మీరు అర్థం చేసుకోరు. సో ఇక దీనికి ఒక క్యాప్షనే మనం అనుకోవచ్చు, జీ-మోర్ అనేది కేవలం ఒక ప్యాసేజ్ కాదు, చైనాకు ఒక మెసేజ్ కూడా. ఇన్ఫ్యాక్ట్ ఏదైతే పార్ట్నర్షిప్ ఏదైతే ఉన్నదో ఇవాళ భారత్ది, మనం మైనింగ్లలో కూడా రష్యా, మంగోలియా, జపాన్, యుఎస్లతో చేతులు కలిపి కూడా పోతున్నాం. క్రిటికల్ మినరల్స్ ఎక్స్ప్లోరేషన్కి పోతున్నాం. మనం పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కట్టుకుంటున్నాం. ఎకనామిక్ అండ్ డిఫెన్స్ రెసిలెన్స్ని తయారు చేసుకుంటున్నాం, సక్సెస్ని తయారు చేసుకుంటున్నాం. ఈ టనల్స్, ఈ స్ట్రెంగ్త్, ఈ పార్ట్నర్షిప్స్ ఇవన్నీ భారత్ యొక్క పరాక్రమాన్ని ఏ రకంగా ముంగటికి తీసుకుతున్నాయో మీరు చూడండి. ఇప్పుడు ఎకనామిక్స్ అండ్ సోషల్ పే ఆఫ్ మనం తీసుకొని చూస్తే, ఈ టనల్ ఏదైతే ఉంది కదా ఫ్రెండ్స్, ఇది క్యాటలిస్ట్ లాగా మనకు ఇలా నిలబడుతుంది. ఎట్లా అని అంటే రౌండ్ ద క్లాక్ టూరిజంకి పనిచేస్తుంది. అంటే ఏదైతే డెస్టినేషన్ ఓన్లీ సమ్మర్ డెస్టినేషన్ అని అంటే మంచు వడక ముందు మనం సోన్మార్గ్ పోదామని అనుకున్నాం చూడు, ఇప్పుడు మంచు పడుతున్నప్పుడు కూడా వింటర్ రిసార్ట్స్ మనము చేసుకునే ఆస్కారాన్ని ఇస్తుంది జీ-మోర్ టనల్. అంటే ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అనేది, లోకల్ అగ్రికల్చర్ అనేది, హ్యాండిక్రాఫ్ట్ ప్రోడక్ట్స్ అనేటివి అక్రాస్ ది టెరెన్స్ ఏ టైంలోనైనా వ్యాలీ ఉండని, ఏదైనా ఉండని, రెండు కొండలని కలిపేస్తుంది. దానికి తోడు భారత్ డామినెన్స్ వే ఫార్వర్డ్ కూడా మీకు కనబడుతున్నది. అది సెక్యూరిటీ పరంగా కానీ, ఎకనామిక్ పరంగా కానీ, ఆ కాడికి వస్తే మన ఆత్మ గౌరవం కానీ, మన భారత్ యొక్క సోవరెనిటీ కానీ మనని ఖచ్చితంగా భారత్ యొక్క డామినెన్స్ చూపుతున్నది. ఆల్ వెదర్ కనెక్టివిటీ చూపుతున్నది. మన యువతకు స్కిల్ ఇంకా నాలెడ్జ్కి 24/7 ఇనిషియేటివ్స్ కూడా, ఇప్పుడు అయితే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందో ఖచ్చితంగా ఆబ్వియస్గా ఇవన్నీ స్కిల్ ఇంకా నాలెడ్జ్ కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇవాళ భారత్ ఒక ఎదుగుతున్న పవర్ లాగా కనిపిస్తున్నది, రీజనల్ పవర్ లాగా కనిపిస్తున్నది గ్లోబల్ సౌత్ ఏషియాలో. ఇది కేవలం ఒక తొవ్వ కాదు, ఇది భారత్ యొక్క ప్రిపేర్డ్నెస్ ఫ్రెండ్స్. ఇవాళ BRO ఇట్లాంటి టనల్ అక్రాస్ ది లదాఖ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ తయారు చేస్తుంది. అది ఈస్టర్న్ లదాఖ్ నుంచి ప్రాజెక్ట్ హిమాంక కాక తీసుకోండి, ఆల్ వెదర్ రోడ్ తయారు చేస్తున్నారు. BRO రీసెంట్గా, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ రీసెంట్గా 2.79 కిలోమీటర్ సుంగల్ టనల్ కూడా తయారు చేసారు మన అకునూర్ ఇంకా పూంచ్ నుంచి పోయే హైవేల మధ్యలో. ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇంకా జవహర్ టనల్ 1956లో ఏదైతే కట్టినరో దాన్ని మోడర్నైజ్ చేసారు, CCTVలు, స్మోక్ ఫైర్ సెన్సర్స్ ఇవన్నీ పెట్టి. ఇట్లాంటి సిస్టమిక్ డాక్ట్రైన్ని తయారు చేసి మోడీ కోల్డ్ స్టార్ట్ డాక్ట్రైన్ని సంపి బొందబెట్టి బొందలగడ్డల మీద మూలలు కొట్టి ఒక మోడీ డాక్ట్రైన్ని తయారు చేసి ఇవాళ భారత్ని వంగే దేశం కాదు, ఇక మీరు ఫిలప్ చేసుకోరు తర్వాత, ఇట్లాంటి దేశంగా తీర్చిదిద్దింది ఎవరు? ఇదంతా 11 సంవత్సరాలలోనే జరిగింది ఫ్రెండ్స్. సో జస్ట్ ఇమాజిన్ చేయండి టుడే భారత్ ఏంది. భారత్ మాతాకి జై.